నేను పొద్దున్న లేసే సాయంత్రం దాకా వ్యవసాయం చేస్తానండి. రాత్రి 8:30 వరకు నేను పొలంలోనే ఉన్నా. నా చేతులు చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఈరోజు నీళ్ళు వేయాలి మా మిరప తోటకి. కలుపు కొంచెం మిగిలిపోయింది, తీయాలి దాన్ని. పొద్దున లేవంగానే మళ్ళీ నేను ఒక గంట సేపు మళ్ళీ పొలంలో పని చేసుకొని వచ్చినాను. మళ్ళీ మా తమ్ముడికి నాన్నకి చెప్పి నేను వచ్చే లోపల వాటిని తవ్వి ఒక గంట ఆ కలుపు ఆరిన తర్వాత నీళ్లు పెట్టండి, లేకపోతే వెయిట్ చేయండి నేను వచ్చేదాకా. మళ్ళీ పోగానే మళ్ళీ మట్టిలోనే పని. ఒక రైతు ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది తెలుసా? మట్టిలోనే. ఎక్కడ అంతమవుతుంది తెలుసా? మట్టిలోనే. సో నేను అభిలషించేది నా ప్రయాణం మట్టి నుంచి మట్టి దాకా. మట్టి తప్ప ఇంకేం ఉండదు మా జీవితాల్లో. చాలామంది వ్యవసాయం లాభ నష్టాల గురించి మాట్లాడుతుంటారండి. తప్పండి. లాభ నష్టాల గురించి వ్యవసాయం మాట్లాడకూడదండి, తప్పండి. నేను ఎందుకు వ్యవసాయం చేస్తున్నాను అంటే డబ్బు సంపాదించడానికా అంటే కాదు. మన లైవ్లీహుడ్ అయింది బేసిక్గా వ్యవసాయం అనేది ఒక జీవన విధానం. అది లైవ్లీహుడ్ అయింది కొంతమందికి, సరే కాదనలేను, కానీ వ్యాపారం మాత్రం కాదండి. వ్యవసాయానికి వ్యాపారానికి అసలు సంబంధమే లేదు. ఒకటేమో పొట్ట నింపేది, ఇంకోటేమో జోబు నింపేది. ఇక్కడ మోసం ఉందండి, ఇక్కడ చాలా మోసం ఉందండి, ఇక్కడ లేదు. కాబట్టి వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆలోచన చేసేదంటే, నా ఆలోచన ఎక్కడ మారిందో నేను చెప్తాను. వ్యవసాయం ఎట్లా చేయాలా, ఎందుకు చేయాలనే క్వశ్చన్ నాకు ఉండేది. నేను అంటే IIITలో కోర్సెస్ ఆఫర్ చేసి నాకు ఒక సెమిస్టర్కి 50 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఈ 50 మందితో ప్రతి సంవత్సరం ఒక కాన్సెప్ట్ తీసుకునేవాడిని అన్నట్టు. అంటే నాకు బేసికల్లీ నేను కెమికల్ అగ్రికల్చర్లోనే ట్రైన్ అయినాను కదా. సో ఈ న్యాచురల్ దీనికి అంటే నాకు నమ్మకం లేదు. బేసిక్గా నేను నమ్మాలి అంటే ముందు నేను సమాధాన పడాలన్నట్టు. సో అట్లా చాలా సిస్టమ్స్ నేను స్టార్ట్ చేసింది సుభాష్ పాలేకర్ గారి జీవామృతంతో స్టార్ట్ చేసినాను. ఒక సంవత్సరం మొత్తం సుభాష్ పాలేకర్ గారి సిస్టమ్సే. ఒక సంవత్సరం మొత్తం పర్మాకల్చర్, బిల్ మాల్సన్, డేవిడ్ హోమ్గ్రెన్, ఒక సంవత్సరం అంతా అవే చేసిన. ఒక సంవత్సరం అంతా చోహాన్ క్యూ మెథడ్సే, సౌత్ కొరియన్ మెథడ్స్. ఒక సంవత్సరం బయోడైనమిక్స్, రొడాల్ఫ్ స్టీనర్వి. ఒక సంవత్సరం అట్లా 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 ప్రతి సంవత్సరం చేసుకుంటూ వెళ్ళాను అన్నట్టు. అందులో ఒక్కసారి నేను ఇట్ హ్యాపెన్స్ టు బి మసనోబు ఫుకువోకా. హౌ మెనీ ఆఫ్ యూ నో ఫుకువోకా గారిది గడ్డి పరకతో విప్లవం, 1 స్టార్ రెవల్యూషన్ పుస్తకం, చిన్న పుస్తకం అది. ఆ పుస్తకం చదివాను. ఒక రోజు కంప్లీట్ చేయొచ్చు. మీరు చదవండి, మీకు ఎవరికైనా అక్కడ తగులుతుందేమో. ఎందుకంటే మనుషులు అట్లా జరుగుతుంటుంది, మార్పు అనేది ఎక్కడో వస్తుంటుంది, ఎవరికి ఎక్కడ మార్పు వస్తుందో తెలియదు అన్నట్టు. సో కాబట్టి యూ కీప్ రీడింగ్ అన్నో, మనుషులతో మాట్లాడండి, కలవండి, తిరగండి, ఎక్కడో ఏదో జరిగే అవకాశాలు ఉంటాయి అన్నట్టు.